నమస్కారం అండి. ఎవరో ఇంట్లో ఇలా ఒక మొక్క వేసుకున్నారంట, బయట కూడా ఒక మొక్క వేసుకున్నారు. తాత మనవడు ఇద్దరి మధ్య ఒక మంచి ఏంటవుతుంది, మంచి డిస్కషన్ జరుగుతుంది. తాత మనవడికి అడిగారు ఆలోచన విధానం ఎలా ఉందని. ఒరే నాన్న, ఇంట్లో వేసిన ఈ మొక్క బాగా పెరుగుతుందా, బయట వేసిన ఆ మొక్క బాగా పెరుగుతుందా అని అంటే అబ్బాయి అన్నాడు, ఇంట్లో వేసిన మొక్కే బాగా పెరుగుతుంది తాత. ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు వేస్తాము, దాన్ని మంచి అడ్లు మంచి అడ్డు బాగోతా చూసుకుంటాం. కాబట్టి బయట ఉన్నది అది గాలికి అంటే ఆకులు రాలిపోతాయి, ఎండకి ఎండుతుంది, వర్షం తడుస్తుంది. దానికి అంత కేర్గా ఎవరు చూసుకోరు, కాబట్టి అది అంత బాగా పెరగదు అని అన్నాను. అంటే సరే, అక్కడ తాత మనడు మాటలు ఆ ఒక్క సన్నివేశం అయిపోయింది. కొన్ని రోజులు పోయాక మనవడంచి ఎక్కడికో ఫారిన్ కంట్రీ ఎక్కడికో వెళ్ళాక వాడు పెద్దయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత తాత దగ్గరికి వచ్చి తొలేత చూసిందే ఆ మొక్కనే చూశాడు, ఇంట్లో వేసిన మొక్కనే చూసి ఇంకా ఇద్దరు మొఖాలు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత తాతకి అన్నాడు, వాళ్ళ తాతయ్య గారికి అన్నాడు, మొక్క బాగానే పెరిగింది తాత, చాలా బాగా పెరిగింది తాత అంటే, అవునరా నువ్వు ఇది బాగా పెరుగుతుంది అన్నది చెప్పావు, మరి ఇంకో మాట చెప్పావు కదా అంటే ఏంటది అని అంటే, బయట మొక్క ఎలా ఉంది తాత, బయట మొక్క బాగాలేదా అంటే, సరే పది చూడడానికి వెళ్దామండి. ఇద్దరు కలిసి పెడతాం. చూస్తే చాలా బాగా ఎదుగుతుంది ఆ బయట మొక్క కూడా. అయితే ఎదిగితే అప్పుడు ఇది ఆశ్చర్యపోయాడు ఆ అబ్బాయి. అంటే అంత దీనిగా అంటే ఒక పెద్దోడు అంటే పూర్తిగా పెద్దోళ్ళు కాదు, ఒక 3-4 ఇయర్స్ తర్వాత గల వచ్చాడు. ఆశ్చర్యపోయి ఇదేంటి తాత అని అడిగాడు. అడిగితే అంతే నాన్న, మనిషి అవని చెట్టు అవని ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని ఒడుదుడుకులు చూస్తారో, ఎన్ని అవకతవకలు పడతారో, అంత ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళతారు. అలాగే ఈ మొక్క కూడా గాలికి ఆకులు రాలి, ఎండకెండి, వర్షకు తడిసి అన్నీ ఇదైనా కూడా దాని మీద ఇది చాలా ఎత్తుగా ఎదిగింది అని చెప్పారంట. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. తప్పులుంటే మన్నించండి.